నిన్న రోజున టిడ్కో ఫ్లాట్లో పంపిణీ జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చూశారు. నేను ముందుగా ఏమడిగానంటే అధికారులు అడిగాను సభాధ్యక్షుడు ఎవరని. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేదు. చెప్పకపోవడంతో మన మిగిలిన సభ్యులందరూ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చర్చించాను. ఇక్కడ అక్టోబర్ నెల 2022వ తేదీ ఇదంతా కూడా మళ్ళీ మీకు ఇస్తున్నాం. ఈ కాగితాలన్నీ కూడా ప్రతి ప్రెస్కి ఇస్తున్నాం. ఆవేళ ప్రారంభకులుగా ఆదిమూలపు సురేష్ గారు, శ్రద్ధని చూడండి. దాని కింద సభ అధ్యక్షులుగా శ్రీ తోట త్రిమూర్తులు గారు, 2వ స్థానంలో ఆయన పేరు వేయించుకున్నారు. నేను తర్వాత ఆవేళ 2000 మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి గౌరవమైన మంత్రి గారిని గౌరవంగా మా అక్కడిని సాగనంపాలి కాబట్టి దాన్ని ఇష్యూ చేయకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే వెంటనే ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టాం, చీఫ్ సెక్రటరీ పెట్టాను. ఇది కొత్త ఫ్లెక్స్ అని ఒక కొత్త స్టోర్ పాతదానికి ఆ పలకనే బద్దలు కొట్టి విసిరి తీసివేసి కొత్త పలక వేశారు. చూడొకసారి సభాధ్యక్షులు ఎవరు పెట్టారు దీంట్లో. కానీ 2వ స్థానంలో సభాధ్యక్షుడిని కిందకే ఏదో ఒక ప్రోటోకాల్ ప్రకారంగా సీరియల్ 9వ పేరు కింద వేశారు. కానీ అక్కడే సభాధ్యక్షుని చెప్పి నా పేరే రాశారు. ఇది ఆ వేళ 2000 ఫ్లాట్కి సంబంధించిన ఓపెనింగ్ స్టోన్లకు సంబంధించిన 2. మరలా నేను ఏం చేశారు, మళ్ళా సేమ్ సభాధ్యక్షులుగా 2వ స్థానంలో పత్తివాడ నూక దొంగనని గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు. ఇదే నేను ఇష్యూ చేసింది. అంటే ఏదైతే ఒకసారి చెప్పినప్పటికీ కూడా జ్ఞానం లేకుండా, మరి సిగ్గుపడకుండా, సిగ్గు లజ్జ వదిలివేసి మరి ఈ రకంగా మరి సాంప్రదాయం ఉన్నటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి శ్రీ తోట తిరుమూర్తి గారి యొక్క నైజం మరి మీ అందరికీ తెలియాలని చెప్పని ఈ రిటర్న్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీకు ఈ శిలాపాల గారికి ఫోటోస్టాట్ మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విషయాన్ని అడిగితే అంగో ఆయనకి ఏదో ఫ్లాట్లు ఇవ్వడం ఇష్టం లేదు, లేదా ఇక్కడ ఏమో అల్లరి చేయడానికి వచ్చాడు అంటే అది ఆయన మాట్లాడుతున్నారంటే మరి దాన్ని చాలా ఖండిస్తున్నాను. చాలా తప్పుగా అక్కడ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తులు మరి పైకి స్టేజ్ మీదకి మున్సిపాలిటీ వరే పిలిచారు. పిలవడం కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో మున్సిపల్ మేనేజరు పైకి పిలవడం జరిగింది ప్రోటోకాల్ అనే వ్యక్తుల్ని. మరి దాన్ని కూడా అభ్యంతరం పెట్టాను. మరి ఎవరైతే ఆ ప్రోటోకాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎంత ఏకవచనంలో ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో మీరు అందరూ విన్నారు. కానీ తోట త్రిమూర్తి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఆ ప్రోటోకాల్ అనే వ్యక్తిని మండపేట టౌన్లో కాదు, మీరు అత్తమూరులో ఎందుకు ఎక్కించారు? సొంత ఊరు ఆయన, సొంత గ్రామంలో ఎందుకు స్టేజ్ మీదకి ఆయన పిలవరు? ఆయన సొంత గ్రామం కదా, ఏంటి మీకు ఇబ్బంది? మరి మీకు ఏదో పెద్ద నాయకుడు కదా అంటే ప్రతి గ్రామాల్లో ఆయన స్టేజ్కి ఎక్కించి మమ్మల్ని తిట్టిస్తారు తప్ప ఆయన సొంత గ్రామంలో స్టేజ్ ఎక్కే నైతిక అర్హత ఆయనకి లేదు. ఇంచేత మీకు దమ్ము ధైర్యం ఉంటే త్రిమూర్తులు గారు ఆయన స్టేజ్ ఎక్కించాము అత్తమూరు గ్రామంలో. అక్కడి నుంచి మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా సరే తిట్టించినా విమర్శించినా పొగుడుకున్నా ఆయన ఇష్టం. అంటే సొంత గ్రామంలో, సొంత పుట్టిన గ్రామంలో, కాపురం ఉంటున్న గ్రామంలో స్టేజ్ ఎక్కడానికి కూడా అర్హత లేని వ్యక్తిని మీరు మండపేట తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ ఎక్కించి మమ్మల్ని తిట్టిస్తున్నారంటే మరి మీకు ఎంతటి సాంప్రదాయాలు, మరి ఎంత సభా మర్యాదలు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కాలేజ్ నాకు అలవాటు. అది పుట్టుతో వచ్చింది. పెద్దలు అంటారు పుట్టుతో వచ్చింది కొడకలతో తప్ప పోదని చెప్పని. మరి అదేవిధంగా నాకు జ్ఞాపకం సేపు మరి కాలేజీకి కింద పెట్టుకుంటాను. మీరు దాన్ని కామెంట్ చేశారు. మరి నాకు ఒకసారి మన మైక్ ఇమ్మంటే ఇవ్వలేదు, ఇస్తే చెప్తున్న సమాధానం. నేను నాకున్నటువంటి చిన్నప్పటి నుంచి అలవాటు మీద నా కాలు మీద కాలు వేసుకున్నాను తప్ప ఎవరినే మోకాళ్ళ మీద నుంచోబెట్టలేదు. ఒక పోస్టింగ్ పెట్టారని చెప్పని నాకు అనుకూలంగా మీకు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టారని మరి ఒక దళిత వ్యక్తిని మీరు మీ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి మీ ఆఫీస్ తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఎస్సీని మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి
ఘనత మీది. అది మన పొవ్వాడ అప్పలబాబు గారు మన ప్రెస్ మీట్లో పెట్టారు, చెప్పారు ఆయన. కావాలంటే దాన్ని ప్రమాణం చేస్తా అన్నాడు ఆయన. లేదా మీరు చెప్పమని, లేదా మీరు ఎవరైనా చెప్పండి అంటే దానికి కౌంటర్ ఇవ్వట్లేదు, అబద్ధం అనట్లేదు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అదే వాటికి మిమ్మల్ని రావద్దని చెప్పి కొంతమంది అడ్డు పెడితే వాళ్ళు వెంకటేపాలెం తీసుకెళ్లి మోకాళ్ళ మీద నిలబెట్టారు. ఇది మీకున్నటువంటి సభా మర్యాదలు, సాంప్రదాయాలు, మరి ఎస్సీల పట్ల ఉన్నటువంటి మీకు అభిమానం. 28 సంవత్సరాల క్రితం శిరోమండలం కేసు మీ ఎస్సీలు పట్టుకుని ఎస్సీలు కాదని చెప్పి మీకున్న డబ్బుతో, మీకున్న మరి పలుకుబడితో వ్యవస్థలు మేనేజ్ చేస్తూ మరి కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారే. మరి హైకోర్టు ఇచ్చింది, ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. దాని మీద కూడా మళ్ళీ మీరు ఏ పిటిషన్ ఎలా వేయాలి ఇదే అని చెప్పి ఇదే పని మీద మీరు ఉన్నారు కదా. అంటే ఒక ఎస్సీనే ఎస్సీలు కాదని మీరు అంటున్నారంటే ఇంకా మీకు మరి ఆ భగవంతుడే చెప్పాలి మీకు. ఇంక మేము ఎవరు కూడా సరిపోం. అంటే సభా మర్యాద అంటే మీరు ఎస్సీ సోదరుల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టడమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అది మీరు నిలబెట్టారా లేదా అనేది మీరు మన అప్పలబాబు గారు చెప్పిన ఛాలెంజ్కి మీరు సిద్ధం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ స్తంభాల గురించి, మరి ఎలక్ట్రికల్ విషయాల గురించి మీరే చెప్పారు ప్రెస్ మీట్లో 5 కోట్లు శాంక్షన్ చేసామని. మరి నిజంగా మీరు 5 కోట్లు శాంక్షన్ చేసి ఉంటే మేము చేయలేదనలేదు కదా. ఏమంటే మీరు ఎంత మరి ఆ యొక్క శాంక్షన్ ఆర్డర్ కాపీలు ప్రెస్కి ఇమ్మని అడిగాం. అంటే దానికి మీరు కౌన్సిల్ ఏం చెప్తున్నారు? నాకు నేను జవాబుదారి ప్రజలకి, ఏది అడిగితే జవాబుదారి ప్రజలకే అంటారు, కానీ ఏది చెప్పరు, ఏది ఇవ్వరు. అంటే మీరు ఏం చెప్తే అది అందరం కూడా తప్పట్లో కొడతా కూర్చోవాలా? నిజంగా మీరు 5 కోట్లు శాంక్షన్ తెచ్చి ఉంటే మీరు ప్రెస్కి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? ప్రజలకి లేదా మీరు ప్రజలకంటే అంటున్నారు కాబట్టి ఫ్లెక్సీ పెట్టి మీ ఆఫీసులు బయట పెట్టండి, చూస్తాం మేము వచ్చి. అంతే తప్ప నేను ప్రజల జవాబుదారీ అంటారు తప్ప ఎక్కడా కూడా మీరు మరి ఏ జీవో అంటే మేము అడిగినప్పుడు ప్రెస్కి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? నాకు తెలిసి అయితే 1,30,00,000 దానికి మొత్తం మండపేట నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటుగా అది కూడా 1,30,00,000 శాంక్షన్ అయితే నాకు తెలిసింది. వాళ్ళ మీరు నిజంగా 5 కోట్లు తెచ్చుంటే ఇవ్వండి ప్రెస్కి. నిజంగా తెచ్చాడండి బాబు, రేపు నాకు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత నాకు కూడా బరువు తగ్గుద్ది అని చెప్పి నేను సంతోషిస్తాను. అంతే తప్ప ఏదో నోరుంది కదా అని బుకాయించుకు వెళ్ళిపోవటం మాత్రం ఇది సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మేము ఛాలెంజ్ చేసాం, మీరు ఏ గ్రామం వెళ్ళినా ఏం చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యే నెగ్గాడు, ఏ అభివృద్ధి చేశాడు అని చెప్పి మీరు సంవత్సరంన్నర నుంచి ఇదే పాట పాడుతూ ఉన్నారు. మేము ఎప్పటికప్పుడే 7 నిమిషాలు కౌంటర్లు ఇచ్చాను. సార్ మీ ఏ గ్రామానికి కావాలితే ఆ గ్రామం, లేదా ఒక మండల యూనిట్గా 3 మండలాల్లో 3, టౌన్ 1, 4 కింద, లేదా మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఒకదాని కిందే మీరు ప్రెస్కి ఇవ్వండి, లేదా పాంప్లెట్ రూపంగానే ఇవ్వండి, మేము దాన్ని అంగీకరిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. కానీ మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో మీరు ఇవ్వండి, మేము ఏం చేసామో మేము ఇస్తామని చెప్పి అంటే ఎక్కడ కిక్కురు మనరే. ఇప్పుడు మా కార్యకర్తలు కొంతమంది నాయకులు చాలా గ్రామాల్లో ఆ 5 సంవత్సరాల్లో దాని అభివృద్ధిని మరి మన ఫ్లెక్సీ రూపంలో పెట్టుకున్నారు. దాని మీద మీ కడుపు మంట, ఉక్రోషం, ఓహో మీ బండారం బయటపడుతుందని మరి దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏదో ఫ్లెక్సీలు పెట్టారు, ఏ గ్రామం అయినా సరే నేను చర్చకు సిద్ధం అన్నారు. అంటే చర్చకు సిద్ధం అంటే మీ ఉద్దేశం టిడ్కో హౌసింగ్ ఫ్లాట్ల మీద వాళ్ళ చర్చకు సిద్ధమని మీరు పోలీసులు పంపి ఆ వాళ్ళని అవసరం చేసి, అంటే అలాగే నేను రెడీ అయిపోయాను, పోలీసులు తీసుకెళ్లారు, నేనేం చేస్తానని చెప్పి తప్పించుకోవడానికి తప్ప వేరే కాదని చెప్పి మనం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. కానీ ఈవేళ కూడా ఏ గ్రామంలో కానీ లేదా ఏ మండలానికి కానీ, మండల యూనిట్ కింద ఇవ్వండి, గ్రామాల కింద కాకుండా మీరు ప్రెస్కి ఇవ్వమంటున్నాం కదా, ఎందుకు ఎవరో మీరు పక్కన ఫ్లెక్సైనా పెట్టండి, మా దాని పక్కన మీరు చేసిన అభివృద్ధి, లేదా మీరు ప్రెస్కైనా రిలీజ్ చేయండి అని చెప్పి అడిగాం. మీరు మాట్లాడరు. కానీ మీరు ఇదే మాట చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏం చేశాడని. అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మారిపోయిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో
ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి కూడా ఈవేళ వరకు ఏది గ్రాంట్ మాకు పెత్తనం లేకుండా చేశారు. అది ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవ మర్యాదలు. మరి ఇవన్నీ ఇలా మరి మీరు పక్కన పెట్టుకుని ఏదేదో చెప్తున్నారు తప్పించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు మరి దమ్ము ధైర్యం ఉంటే మొత్తం మండపేట నియోజకవర్గంలో మీరు చేసే అభివృద్ధి అంతా ఫ్లెక్సీల రూపాయలా కానీ ప్రెస్ రూపాయలా కానీ ఇవ్వాలని, అదేవిధంగా ఇందాక ఏదైతే మీరు మోకాళ్ళ మీద నిలబెట్టారన్నారో సాంప్రదాయాలు, దానికి కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.